అట్లాగే తెలుగులో కూడా సుదీర్ఘమైన జర్నలిస్టులకేమో అదేమో ఇంగ్లీష్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వీటిట్లో ఉండేది. అదే సందర్భంలో ఈ తెలుగుకి సంబంధించినటువంటి జర్నలిజం స్కూల్స్లో కానీ వీటిట్లలో జర్నలిజం పీజీ డిప్లొమా వీటిట్లో కూడా ఒక సుదీర్ఘమైనటువంటి కథనాన్ని ఇచ్చి దీన్ని షార్ట్ చేయండి న్యూస్కి సరిపడా అని ఇస్తారనమాట. అప్పుడు అందులో ఉన్న క్రీమ్ పోకుండా వార్త రాయడం అనేటటువంటిది ఒక ఫార్ములా ఉంటుంది. అన్ని మొక్కలు అక్కర్లా, మొత్తం ఇంత మ్యాటర్ని ఇంత చెయ్యొచ్చు, అది స్పష్టత ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ తరహా సంక్షిప్తీకరణలో ఎజెండా బేస్డ్ జర్నలిజం నడుస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, రఫా అదే ఎవరో జర్నలిస్ట్ అడిగాడు, ఇట్లా మీ వాడు ఎవడో ఇట్లా హోర్డింగ్ పెట్టుకున్నాడు, ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, అట్లాంటి భాష ఎట్లాగా అన్నటువంటి. ఏంటదన్నా అన్నాడు. ఆ మాటని ఈయన 10 సార్లు మాట్లాడించి ఇంతకు అదేంటి అంటే సినిమా డైలాగ్ అని ఆ జర్నలిస్టే చెప్పాడు. దేంట్లోదంటే పుష్ప 2లోదని. మరి నువ్వే చెప్తున్నావు కదా నా పుష్ప 2లోదని. సినిమా డైలాగ్ ఫ్లెక్సీగా పట్టుకుంటే కూడా నేనేం చేయాలనా? ఇంకోటి అతను తెలుగుదేశం కార్యకర్త అని మీరే చెప్తున్నారు కదా, మరి తెలుగుదేశం మీద కోపంతో ఇటు వచ్చినాడేమో మనకు తెలవదు, ఇట్లా అంటున్నాడా అన్నటువంటిది. అందులో మనం నిన్నే మాట్లాడుకున్నాం, అట్లాంటప్పుడు సమర్థింపులాగా ఉండకూడదు జాగ్రత్తగా. బట్ ఆ తర్వాత సినిమా డైలాగ్ కూడా ఉంది, అది సినిమాది కాదు నేనేం చెయ్యాలి అన్నటువంటి పాయింట్ తను అన్నది. అది వరకు కట్ చేసేసారు. ఎంతవరకు ఇదిగో రఫా అన్నాడు, ఒకేసారి 10ల సంఖ్యలో ప్రెస్ మీట్లు, రాష్ట్రం నాశనం చేసేస్తారు. ఇది ఇలా కావలసిన విధంగా జరిగేదాన్ని కూడా కట్ చేసి వార్త, కట్ చేసి వీడియో, ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి అదృష్టం అన్నమాట.